వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సుజాత గౌడ్ తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత గౌడ్ మరియు ఆమె భర్త రాజప్ప గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ప్రజలతో అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. మరోసారి అవకాశం కల్పిస్తే మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఎస్సీవాడ లోపల 6వ వార్డు లోపల మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి అభ్యర్థి మన సుజాతమ్మ గారికి మద్దతుగా అందరము ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ మొత్తం కూడా ఈరోజు మద్దతు తెలుపుతూ ఆమెకు సంఘీభావంగా ఇల్లు డోర్ టు డోరు ఓటర్లను కలిసి ప్రచారం చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మేము మా ఎస్సీవాడకు సంబంధించిన 400 పైన ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రిజర్వేషన్ సౌకర్యం రాలేదు. అందుకే ఈరోజు సుజాతమ్మ గారి నాయకత్వం లోపల మాకొక వార్డు లోపల కూడా మా ఎస్సీ మహిళకు ఈరోజు రిజర్వేషన్ లోపల లేకున్నప్పటికీ కూడా అన్రిజర్వేషన్ లోపల ఒక వార్డు నంబర్గా కేటాయించడం జరిగింది. అందుకు 3 మీటింగ్లము ఈ గ్రామం లోపల ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ అదేవిధంగా సుజాతమ్మను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలనే ఆలోచనతోనే మేమందరం కూడా యూత్ కానీ మహిళలు కానీ అందరం కూడా ఏకతాటిగా ఈరోజు నిలబడి అందరి నిర్ణయాలతోనే ఈరోజు సమీక్ష విధానంతో మాట్లాడుకొని ఈరోజు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాము. ముందున్న కాలం లోపల కూడా రానున్న కాలం లోపల కూడా ఈరోజు వాడ లోపల కూడా డెవలప్మెంట్ గతం లోపల ఎవరు చేయలేరు. ఒకప్పుడు రాజాపూర్ ఉన్నప్పుడు కమ్యూనిటీ అయింది, శ్మశాన వాటిక అయింది, సీసీ రోడ్లు అయినాయి, వీధి లైట్లు అయినాయి, అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసిందంటే ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిలబెట్టడానికి కొంతమంది ద్రోహులు ఆ రోజు కుట్ర పన్నిండ్రు. దాన్ని కూడా విస్మరించి మరి ఆ రోజు ఒక భారత రాజ్యాంగ నిర్మాతను కూడా నిలబెట్టడానికి కూడా ఛాన్సెస్ ఇవ్వకపోతే కూడా మేమందరం కూడా అందరం నిలబడి ఆ విగ్రహాన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మాకు అండదండాలు ఎప్పుడైనా కానీ మరి మాకు సపోర్టు మా వాడకు మంచి డెవలప్మెంట్ చూసుకునే కూడా రాజప్పకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో మరి సుజాతమ్మని గెలిపించి ముందుకు ఈ గ్రామం లోపల ఎస్సీవాడను ప్రగతి పథం లోపల పోయి రానున్న కాలం లోపల కూడా చాలా మంది ఈరోజు భూములు లేనటువంటి వాళ్ళు నిరుపేదలు ఉన్నారు. అందులోపల మొత్తం కూడా మరి ఈరోజు జీరో ఫైనాన్స్ నుంచి ఒకరొకరు 5,000 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున వాళ్ళేమో బిల్డింగ్లు కడుతున్నారు, మేమేమో నష్టపోతున్నాము. అదేవిధంగా ఈరోజు మేము కూడా అంటే సుజాతమ్మ ఆధ్వర్యం లోపల రాజప్ప సార్ కూడా చెప్పిండు, ఇచ్చేటటువంటి ఏ స్కీమ్ అయినా కానీ ఇండ్లైనా మరి ఎలాంటి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ వివిధ సంస్థల నుంచి పథకాలు వచ్చేటటువంటి విధానాలన్నీ ఉన్న ప్రతి ఒక్కరికి మంచిగా అందుబాటులో పెట్టేటట్లు ఈరోజు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి అత్యధిక వాళ్ళం మేమందరం కూడా సంపూర్ణంగా ఈరోజు రాజప్పకు మరి సుజాతమ్మకు మద్దతు తెలుపుతూ ఈ విజయోత్సవం లోపల పాల్గొంటున్నాం. మన ఎస్వాడ లోపల ఉంగరం గుర్తుకి ఏమంటారు గ్యాస్ పొయ్యి లావణ్య నిలబడది. మన ఎస్వాడ లోపల మన గుర్తు అనేది ఎస్వాడ ఏంది అనేది మనం పేరు ఇక్కడ ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నాలి, అది అనేది నిరూపించుకున్నాలి అంతే. ఎన్నికలు రావడం జరిగింది. అందులో భాగంగా గౌతాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి సుజాత గౌడ్ గారిని మరియు వారి మద్దతుదారులైనటువంటి వార్డు సభ్యులను కూడా ఈరోజు మనమందరం కూడా నిలబెట్టుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి గుర్తులపైన అత్యధిక ఓట్లు వేసి మీరు అందరూ కూడా వారి విజయానికి తోడ్పాటు అందిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామస్తులకు అందరికీ కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా ఈరోజు తెలియజేయడం ఏమనగా, నేను గత 5 సంవత్సరాలు మరియు మా భార్య కూడా 5 సంవత్సరాలు సర్పంచ్గా నిర్వహించడం, దాని ద్వారానే గ్రామంలో నేను చేసిన అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి ఎలాంటిది కూడా
గతంలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా చేయలేరు. నేనే విద్యాభివృద్ధి అనుకోండి, మరి గ్రామాభివృద్ధి అనుకోండి, వ్యక్తిగత అవసరాలు అనుకోండి, అన్నీ కూడా నిర్వహించేసి మీ మన్ననలను పొందడం జరిగింది. కాబట్టి మా భార్యకు ఇంకొకసారి అవకాశం ఇచ్చేసి ఉంగరం గుర్తుపైన ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కూడా మైనార్టీలకు గ్రేవ్యార్డ్ అంటే శ్మశాన వాటిక మరియు ఇంకా వేరే కార్యక్రమాలన్నీ కూడా గోపన్పల్లిలో బీసీలకు గ్రేవ్యార్డ్ కూడా సమకూరుస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. మరియు ముఖ్యంగా గ్రామంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా మాకు చేసే అవకాశము ఇవ్వాలని, ఇంకొకసారి అవకాశం ఇస్తే వాటిని అన్నిటి కూడా మేము సాధిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా చేసినటువంటి పనులన్నీ కూడా మీ కళ్ళ ముందలున్నాయి. వాటి ద్వారానే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనకు గ్రామ పంచాయతీకి అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా విద్యావంతులు, మేధావులు, మరి అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా నేను సౌకర్యాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనము ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే పుస్తమెట్టాలు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము. అదే కాకుండా మరి ఎవరైతే చనిపోతే వారి కోసము ఫినరల్ కోసము అంటే వారికి 5,000 రూపాయలు కూడా సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా చేసుకుంటూ వచ్చిన వీటిని నిరుపేదలైన బీసీలకు కూడా నేను ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అందిస్తాను. ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి. వ్యక్తిగత అవసరాలు తీర్చుట్లో రాజప్ప ముందుంటాడు. కాబట్టి నాకు సహకరించినటువంటి మీ సహకారం నా భార్యమణికి శ్రీమతి సుజాత గౌడ్ గారికి మరియు ఆమె ఉంగరం గుర్తు గారికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, వ్యక్తిగత అవసరాలన్నీ కూడా నేను ముందుండి ఆమె ద్వారా తీరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా గ్రామంలో ఏమంటారు ఫైనాన్స్ ద్వారా చాలా మట్టుకు నిరుపేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. 5 నుండి 10 రూపాయల మితి తీసుకుంటూ వారి జీవితాలు చాలా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేసి ఒక మంచి ₹1 మితి ఇచ్చే విధంగా మంచి ఫైనాన్స్, రిజిస్టర్డ్ ఫైనాన్స్ గౌతాపూర్లో ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా రుణ సౌకర్యాలు కల్పించే విధంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి సుజాత గౌడ్ గారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉంగరం గుర్తుపైన ఓటేసి 11 తారీఖు నాడు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వెళ్ళి ఓటు వేయాలని మరియు సుజాత గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతోటి మరియు 10 మంది వార్డు సభ్యులను కూడా విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు సుజాత, గ్రామము గౌతాపూర్ యువత మరియు గౌతాపూర్ గ్రామ ప్రజలు నన్ను బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. గతంలో 5 సంవత్సరాలు కూడా నేను సర్పంచ్గా చేసి ఊర్లో అభివృద్ధి పనులు చేసినాము. అదేవిధంగా మా ఆయన కూడా సర్పంచ్ ఉండి గ్రామంలో అభివృద్ధి పనులు చేసినారు. ఇంకొకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటూ ఇంకొకసారి మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.